జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు అనుదిన ఆహారముని మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 27 నుంచి 29 వచనములు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఒక ప్రసంగికుని మాటలు మనం వింటున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను అట్లా ప్రసంగించలేకపోతున్నానే. ఒక సింగర్ పాడుతున్నప్పుడు చూస్తూ నేను అట్లా పాడలేకపోతున్నానే అనుకుంటూ, నాకు అట్లాంటి నైపుణ్యత లేదే అంటూ వాళ్ళని వీళ్ళని పోల్చుకుని కృంగిపోయేవారు కొందరైతే, వాళ్ళని వీళ్ళని పోల్చుకుని వారికున్న తలంతులను చూచి పొంగిపోయేవారు మరికొందరు. నీవు ఎవరితోనూ పోల్చుకోనవసరం లేదు, ఎందుకంటే నీలాంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు. ఒక తల్లికి పుట్టిన కవలలో కూడా చెప్పలేనన్ని వ్యత్యాసాలు ఉంటాయి. అందుకే నీకు నీవే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. నిన్ను ప్రత్యేకముగా దేవుడు సృష్టించాడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నారు. అట్లాంటప్పుడు నేను చేతకాని వాడిని, చేతకాని దానను అంటూ ఎందుకు కృంగిపోతావు? దేవుడు నిన్ను వాడుకోవడానికి నీకున్న జ్ఞానం, నీకున్న తలంతులే కారణం అనుకోవడం అవివేకం. ఆరోగ్యం ఉన్నా లేకున్నా, చదువు ఉన్నా లేకున్నా, బాస్ అయినా, సాతానుకు బానిసవి అయినా, మాటకారివి అయినా, నత్తివాడువు అయినా, చిన్నవాడువైనా పెద్దవాడువైనా, నీ స్థితి ఏదైనా సరే నీవు ఆయనకు కావాలి అంతే. షోమ్రోను పట్టణం ఆకలితో అల్లాడిపోతున్నప్పుడు వారిని ఆకలి తీర్చడానికి దేవుడు కుష్ఠరోగులను ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో మ్రగ్గిపోతున్నప్పుడు వారిని విడిపించడానికి నత్తివాడైన మోషేను నాయకుడిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. 5,000 మందికి ఆకలిని తీర్చడానికి చిన్నవాడు తెచ్చినటువంటి చిన్న ఆహారమునే దేవుడు వాడుకున్నాడు. సైన్యాధ్యక్షుడైన నయమాను కుష్ఠరోగమును బాగు చేయడానికి బానిస అయిన చిన్నది ఇజ్రాయేలు దేవుని శక్తిని గూర్చి ఇచ్చిన సమాచారమే కారణమైంది. యుద్ధశూరుడైన గొలియాతును సంహరించడానికి బాలుడైన దావీదును, ఒడిసెలను ఆయుధంగా ఎన్నుకున్నారు. యేసు ప్రభు తన రాజ్య సువార్తను వ్యాప్తి చేయడానికి చేపలు పట్టిన జాలరులను తన శిష్యులుగా ఎన్నుకున్నాడు. యేసు ప్రభు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి పెద్ద పెద్ద గుర్రాలను వాడుకోలేదు. కట్టబడిన గాడిద పిల్ల ఆయనకు కావాల్సి వచ్చింది. అవును, సాతాను కట్లచే బంధించబడిన నీవే ఆయనకు కావాలి. యేసును మోసిన ఆ గాడిద పిల్లవు నీవే అవ్వాలి. నీకు నీవే తగ్గించుకుని నా వల్ల ఏమీ కాదని, దేవునికి నేను పనికిరానని చెప్పి దేవుని పని చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ప్రసంగాలు చేస్తూ, పాటలు పాడుతూ, ఇంకా ఏవేవో కార్యక్రమాలు దేవుని కొరకు చేస్తున్నామని చెప్పుకుంటూ దేవునికి దూరంగా జీవించే వారి కంటే ఆయన కోసం జీవించాలనే ఆశను కలిగి ఉన్న నీవే ఆయనకు కావాలి. నీవు అనేక సందర్భాలలో ఇట్లానే ఆలోచించావు కదూ. నీవు చేయగలిగి ఉండి కూడా అనేక సార్లు దేవుని పని చేయకుండా తప్పించుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి కదా. నీ మనసాక్షి గద్దిస్తూ ఉందంటే ఒప్పుకొని దేవుని కోసం ఏదైనా చేయడానికి ఒక తీర్మానం తీసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నీవు ఆయనకు కావాలి. నీవు పిండంగా రూపింపబడక మునిపే ఆయన ప్రణాళికలో నీవున్నావు. నీవు ఈ లోకంలో సృష్టింపబడడానికి గల కారణం ఏమిటంటే ఆయనతో సహవాసము చేయడానికి, ఆయన కోసం నీవు జీవించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ నీకు నచ్చినట్లుగా నీవు జీవించడానికి కాదు. ఈ లోకంలో అన్ని పనులు ఎంతో నైపుణ్యంతో చేస్తున్నావు. దేవుని పని నువ్వు చేయలేకపోతున్నావు. నీకున్న తలంతులన్నీ భూమిలో పాతిపెట్టేసి వాళ్ళని వీళ్ళని పోల్చుకుని కృంగిపోతున్నావు కదూ. వద్దు. నిన్ను ఏ స్థితిలో ఉంచారో అదే స్థితిలో సంతృప్తితో దేవుని కోసం నమ్మకముగా జీవించు. మందిరము ఊడ్చే వానిగా నిన్ను ఉంచితే అక్కడే ఉండు.
ఎవరి తలాంతులను చూసి కృంగిపోని అవసరం లేదు. నీకున్న తలాంతులు చూచుకొని పొంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. నీవంటూ అతిశయించడానికంటూ నీకంటూ ఏదీ లేదు. ఏదైనా ఉందంటే ఆయన కృప మాత్రమే. దేవుని యందు మాత్రమే మనం అతిశయించాలి. చివరిగా నీతో ఒక మాట చెప్తున్నా. ఈ సృష్టిలో అత్యంత ఉన్నతమైన వ్యక్తివి నీవు. నిన్ను పోలిన వారెవరూ లేరు. నీవు ప్రత్యేకమైన వాడవు, నీవు ప్రత్యేకమైన దానవు. అట్లాంటి ప్రత్యేకమైన జీవితాన్ని ప్రభు కోసం జీవించు. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, మరొక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా తోడుగుండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి తప్పించండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను అనుగ్రహించండి ప్రభా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. నీ యొక్క వాక్యము వారిలో పని చేయనట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కొక్కరిని ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు నిర్మించుకున్నారు ప్రభా. నీ ప్రేమను అర్థము చేసుకుని నీ ఒక్క వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా జీవించినట్లుగా సహాయం చేయండి. అదే రీతిగా చంటి బిడ్డలను, వృద్ధులను ప్రభా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకము చేసుకుని నాయనా, నీ యొక్క కాపుదల, నీ యొక్క భద్రతను వారికి ఎల్లప్పుడూ మీరు ఉంచండి. నీ సన్నిధిని వారితో ఉంచండి నాయనా. నీకు స్తోత్రములు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదే విధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి.